మీ అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈరోజు దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ఎంతో ప్రేమిస్తున్నాడు అని నేను మీకు అందరికీ ఒక శుభవర్తమానం తెలియజేస్తూ ఉన్నాను. నిజంగా చాలామంది నన్నెవరు పట్టించుకునేవారు లేరు, నన్నెవరు అర్థం చేసుకునేవారు లేరు, నన్నెవరు ప్రేమించేవారు లేరు అని చాలామంది కుమిలిపోతా ఉన్నారు. ప్రియులారా, ఈ లోకంలో చాలామంది యొక్క శ్రమలు సమస్యలు ఎలా వస్తున్నాయంటే వారు వ్యక్తిగతంగా వారికి వారు కలుగు చేసుకుంటున్నట్లుగానే ఉంటా ఉన్నాయండి. కాబట్టి ఈరోజు నేను మీతో ఒక మాట తెలియజేస్తున్నాను. మిమ్మల్ని పట్టించుకునే దేవుడు ఉన్నాడు, మిమ్మల్ని ప్రేమించే దేవుడు ఉన్నాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన మనందరి కొరకై తన ప్రాణాన్నే బలిగా ఇచ్చిన దేవుడు అండి. ఆయన అంతగా మనందరినీ ప్రేమించాడు. తన ప్రాణాన్ని పెట్టిన దేవుడు ఈ లోకంలో మనకు అవసరమైన చిన్న చిన్న వాటిని ఎందుకు చేయడనుకుంటున్నారు? కాబట్టి మీరు ఏ విషయంలోనూ కృంగిపోవద్దు ప్రియులారా. మీరు ధైర్యంగా ఉండండి. దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు. దేవుని సన్నిధి మీ పైకి దిగి వస్తూ ఉంటుంది. మరొక మాట చెప్తున్నాను, దేవుని కృపా హస్తం ఎప్పుడూ కూడా మీకు సహాయం చేయడానికి చాపబడి ఉంటా ఉంటుంది. ఎందుకంటే మనం ఆయన బిడ్డలమై ఉన్నాం. కాబట్టి ఆయన మనల్ని ప్రేమించే దేవుడు కాబట్టి ఎన్నడూ మనల్ని విడిచిపెట్టడు ప్రియులారా. ఈరోజు బైబిల్ గ్రంథంలో నుంచి దేవుని యొక్క వాక్యం చదువుకుందాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం నుంచి చదువుతున్నానండి. మీలో ఎవనికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలను, ఎవనికైనా సంతోషం కలిగినా అతడు కీర్తనలు పాడవలను. మీలో ఎవడైనాను రోగి అయి ఉన్నాడా అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ప్రభువు అతన్ని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో 3 ప్రాముఖ్యమైన అంశాలు మనకి కనబడతా ఉంటాయి. ఒకటి ప్రార్థన, రెండవది పాటలు, మూడవది ఇతరులను ప్రార్థనా సహాయం మనం కోరటం. ప్రియులారా, ఇవి ఆత్మీయ అనుభవాలు అని నేను మీకు తెలియజేస్తున్నాను. ఎప్పుడెప్పుడు మనం ప్రార్థన చేయాలో దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఎప్పుడు మనం పాటలు పాడాలో దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అలాగే ఏ పరిస్థితుల్లో ఏమి చేయాలో దానికి సొల్యూషన్ ఏంటో దేవుని యొక్క వాక్యం తేటగా చెప్తుందండి. నిజంగా ప్రియులారా, మన జీవితంలో వచ్చే ప్రతి సమస్యకి కూడా సమాధానం బైబిల్ గ్రంథంలో మనకి తేటగా తెలియచేయబడుతూ ఉంటుందండి. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని క్రమం తప్పకుండా చదవండి, క్రమం తప్పకుండా ప్రార్థన చేయండి. తద్వారా మీ సమస్యలన్నిట్లో నుండి తేలికగా మీరు విడుదల పొందగలుగుతారు. ప్రియులారా, ఇక్కడ మనం చూసినట్లయితే మొట్టమొదట చెప్తున్నాడు, మీలో ఎవరికైనా శ్రమ సంభవించనా అని ఒక క్వశ్చన్ మార్క్ బైబిల్ గ్రంథంలో అక్కడ వ్రాయబడుతూ ఉంది. ఒకవేళ ఈ కార్యక్రమం చూస్తున్న మీలో కూడా ఎవరికైనా ఒకవేళ శ్రమ సంభవించి ఉందా? ఏ శ్రమలో అయినా ఒకవేళ నువ్వు నలిగిపోతా ఉన్నావా? అయ్యో, నా జీవితం అంతా శ్రమలే, నాకు విడుదల లేదు అని ఒకవేళ నువ్వు కుమిలిపోతూ ఉన్నావా? దేవుని యొక్క వాక్యం చెప్తుంది, మీలో ఎవరికైనా ఒకవేళ శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. శ్రమలకు జవాబు ప్రార్థన. శ్రమ ఒక క్వశ్చన్ మార్క్ అయితే దాని ఆన్సర్ జవాబు ప్రార్థన. కాబట్టి ప్రియులారా, మీకు శ్రమలు వచ్చినప్పుడల్లా మీరు ప్రార్థన చేయండి. మీరు ప్రార్థన ఎంతైతే చేస్తారో అంతగా మీ శ్రమలన్నీ మీ నుండి తొలగిపోవటం ప్రారంభిస్తాయి. కాబట్టి శ్రమకి జవాబు ప్రార్థన అని ఎప్పుడు మీ జీవితంలో గుర్తుపెట్టుకోండి.
ఎప్పుడైనా సరే మీ జీవితంలో నాకు శ్రమ వచ్చింది అని అనిపిస్తే ప్రార్థన చేయటానికి ప్రారంభించండి. చిన్న శ్రమలు అయితే కొద్ది కాలం ప్రార్థన చేయగానే తొలగిపోతాయి. కొన్ని పెద్ద శ్రమలు వస్తూ ఉంటాయి. అప్పుడు మరి ఎక్కువగా ప్రార్థన చేసినప్పుడు వాటి నుండి కూడా దేవుడు మనల్ని విడిపిస్తాడు. ఎందుకంటే ఏ వ్యక్తి తన శ్రమలో నలిగిపోవటం, బాధపడటం మన దేవుడు చూడలేడండి. ఆయన మనల్ని ఎంతో ప్రేమించే దేవుడు కాబట్టి ఆయన మనల్ని ఎన్నడూ కూడా విడిచిపెట్టి ఉండలేడు. కాబట్టి మన స్థితిగతులన్నీ ఆయనకి తేటగా తెలుస్తా ఉంటాయండి. కాబట్టి ఒకవేళ నువ్వు శ్రమ చేత నలిగిపోతా ఉంటే దేవుడు వెంటనే నిన్ను చూస్తాడు. చూసి అయ్యో నా బిడ్డ నలిగిపోతుంది, నా బిడ్డకి నేను ఎలా సహాయం చేయాలి అని దేవుడు కోరుకుంటూ ఉంటాడు. ఆ సమయంలో దేవుని యొక్క న్యాయ విధి దేవుణ్ణి ఆపుతా ఉంటది. దేవుని న్యాయ విధి ఏమిటి అంటే అడుగుడి మీకు ఇవ్వబడను, ప్రార్థన చేయండి మీకు జవాబు వస్తుంది. ఇది దేవుని చట్టం అండి, దేవుని యొక్క న్యాయ విధి. నువ్వు దేవుని నుంచి సహాయం పొందాలని కోరుకుంటే, నీ శ్రమల నుండి నువ్వు విడుదల పొందాలని కోరుకుంటే నువ్వు చేయవలసిన పని ఏమిటి అంటే నువ్వు ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన చేయకుండా నువ్వెంత ఏడ్చినా ప్రయోజనం ఉండదండి. ప్రియులారా, నేను చాలా మంది కుటుంబాలు గమనిస్తూ ఉన్నప్పుడు శ్రమలు అందరి జీవితాల్లో చిన్నదో పెద్దదో ఉంటూనే ఉంటాయి. కొంతమంది తట్టుకోలేని శ్రమలు వారి జీవితాల్లో ఉంటాయి. ఆ శ్రమలు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏడుస్తా కూర్చుంటారు, వాళ్ళ వీళ్ళతో చెప్పుకుంటా ఉంటారు. ఎవరితో చెప్తే ఎవరు మన సమస్యలు తీరుస్తారు చెప్పండి? ఎవరు మన సమస్యల్లో నుండి మనల్ని విడిపిస్తారు? మన శ్రమల్లో నుండి ఎవరు మనల్ని విడిపిస్తారండి? మనుషులు ఎవరు మనకు సహాయం చేయలేరు ప్రియులారా. మన శ్రమ నుండి విడిపించేది దేవుడు ఒక్కడే. శ్రమ కలిగినప్పుడు చాలా మంది చేస్తున్న పని ఏంటి అంటే ఒంటరిగా కూర్చొని ఏడుస్తా కూర్చుంటా ఉంటారు. అయ్యో ప్రియులారా, ఎంతో కన్నీరు గారుస్తూ ఉంటారు. అయితే ఆ కన్నీటికి ప్రతిఫలం ఇచ్చేది ఎవరు? అదే కన్నీరు. నువ్వు ప్రార్థనలో మోకరించి దేవునితో నీ బాధంతా చెప్పుకుంటా, ప్రభువా నేను నీ బిడ్డనయ్యా, ఒకవేళ తెలిసి తెలియక నేను ఏదైనా తప్పు చేస్తుంటే నన్ను క్షమించు ప్రభువా అని దేవుని పాదాలు పట్టుకుని పశ్చాత్తాపడుతూ ప్రార్థన చేసి ఆ బాధ, ఆ కన్నీరంతా నువ్వు దేవుని సన్నిధిలో గాని కనపరచగలిగితే నీ సమస్యలన్నిటి నుండి విడుదల కలుగుతుంది ప్రియులారా. మీ శ్రమలో నుండి దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడు. మరికొంతమంది శ్రమలలో కృంగిపోతా ఉంటారు. బైబిల్లో సామెతల గ్రంథంలో ఒక చక్కని మాట ఏమని చెప్పబడుతుందంటే శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవగుదువు అని చెప్పబడుతుంది. శ్రమలో కృంగిపోకూడదండి. ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, శ్రమ వచ్చినప్పుడు కృంగిపోవద్దు, ధైర్యముతో దాన్ని ఎదిరించడానికి ప్రారంభించండి. శ్రమ దినమున కృంగినట్లయితే నువ్వు చేతకాని వాడివైపోతావని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. నువ్వు చేతకాని వాడిగా ఉండకూడదు, నువ్వు వర్ధిల్లేవాడిగా ఉండాలి, ఫలభరితమైన వ్యక్తిగా ఉండాలి. అందుకే దేవుడు నేను సృష్టించాడు, జయించే వ్యక్తిగా ఉండాలని దేవుడు నిన్ను సృష్టించాడు. కాబట్టి నువ్వు శ్రమ దినమున కృంగిపోని అవసరం లేదు అని నేను మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఒకవేళ ఎటువంటి శ్రమ అయినా మీకు కలిగినట్లయితే, ఆ శ్రమ మిమ్మల్ని బాధిస్తూ ఉన్నట్లయితే మీరు చేయవలసిన పని ఏమిటి అంటే మీ శ్రమ సమయములో ప్రార్థన చేయండి. అది ఏ సమయమైనా ప్రార్థన చేయొచ్చు. కొంతమంది అడుగుతూ ఉంటారు, బ్రదర్ ఏ టైంలో ప్రార్థన చేయాలండి, ఏ టైంలో ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడండి అని కొంతమంది అడుగుతూ ఉంటారు. నేను ఒక మాట చెప్తున్నాను, మీ నాన్నతో నువ్వు మాట్లాడటానికి నీకు ఏ సమయం కావాలి? యేసయ్య కూడా మన తండ్రి ప్రియులారా. కాబట్టి మనం ఏ సమయంలోనైనా ఆయనతో మాట్లాడవచ్చండి. తేటగా మాట్లాడవచ్చు, ధారాళంగా మాట్లాడవచ్చు, ప్రేమగా మాట్లాడవచ్చు, మన ప్రేమనంతా దేవునికి తెలియచేయవచ్చు. అలాగే నువ్వు ఏ సమయంలోనైనా నువ్వు ప్రార్థన చేయవచ్చు. నువ్వు ఒకవేళ అనారోగ్య పరిస్థితిలో బాధపడుతూ ఉండి మోకరించలేని పరిస్థితిలో ఒకవేళ నువ్వు నలిగిపోతూ ఉంటే నీ మంచపు పడకలో నువ్వు పండుకొని ప్రార్థన చేసినా కూడా దేవుడు వింటాడు. నువ్వు ఆరోగ్యంగా ఉండి నేను పండుకొని ప్రార్థన చేస్తాను అంటే అది సరి అయిన మాట కాదు ప్రియులారా. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి మోకరించి దేవుని సన్నిధిలో ఒంటరిగా కూర్చొని ప్రార్థన చేయాలి. ఒకవేళ మోకరించడానికి శక్తి లేకపోతే, బలహీనతతో అనారోగ్యంతో మంచంలో పడిపోయిన పరిస్థితి ఉంటే మంచంలో పడుకొని అయినా సరే ప్రార్థన చేయవచ్చు, దేవుడు ఆలకిస్తాడు. ఉదయం చేయవచ్చా, మధ్యాహ్నం చేయవచ్చా, సాయంత్రం చేయవచ్చా అంటే ఎప్పుడు ప్రార్థన చేసినా దేవుడు ఆలకిస్తాడు. బైబిల్లో కొంతమంది భక్తులు ఉదయకాలం ప్రార్థన చేశారు, మధ్యాహ్నం ప్రార్థన చేశారు, సాయంత్రం ప్రార్థన చేశారు. దావీదు అయితే రోజుకు 7 సార్లు 7 సమయాలు నిర్ణయించుకొని ప్రార్థన చేసేవాడట. కాబట్టి ప్రార్థన
ప్రార్థనకు ఒక ప్రత్యేకమైన సమయం అంటూ ఏమీ లేదు ప్రియులారా. ఎప్పుడైనా మీరు ప్రార్థన చేయవచ్చు. మన ప్రార్థన దేవుడు ఆలకించే దేవుడై ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మీ శ్రమలలో మీరు కృంగిపోకుండా ప్రార్థన చేయటానికి ప్రారంభించండి. వెంటనే మీకు దేవుని యొక్క విడుదల మీరు అనుభవించడం అనేది మీరు చూస్తారు. మీ శ్రమ దినమున ఇక మీరు కృంగిపోని అవసరం లేదు. మీరు నిరాశతో ఉండవలసిన అవసరము లేదు. శ్రమలో నుండి నేను విడిపించే దేవుడు నీకు తోడై ఉన్నాడు. కీర్తనల గ్రంథంలో చక్కని వాగ్దానం రాయబడిందండి. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించదును, నీవు నన్ను మహిమపరచదువు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. నీ ఆపద సమయాల్లో నువ్వు చేయవలసిన పని ఏంటి అంటే దేవునికి మొర్ర పెట్టాలట. దేవుని సన్నిధిలో పట్టుదలతో ప్రార్థన చేయాలంట ప్రియులారా. అలా ఎప్పుడైతే మీరు ప్రార్థన చేయగలుగుతారో ఆయన మిమ్మల్ని మీ ప్రతి ఆపద నుండి విడిపిస్తాడు. తద్వారా మీరు దేవుని మహిమపరచడానికి ఒక మంచి సమయం ఏర్పడుతుంది. కాబట్టి ప్రియులారా, మీరు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేసుకుంటూ జీవించండి. దేవుని ఎన్నడూ మర్చిపోవద్దు. ఏ పరిస్థితిలో దేవుణ్ణి విడిచిపెట్టద్దు. శ్రమ దినమున కూడా విడిచిపెట్టద్దు. బైబిల్లో యోబు యొక్క భక్తుని గురించి మనం చూస్తే ప్రియులారా, యోబునకు ఎన్నో శ్రమలు వచ్చినాయండి. ఎంతో నలిగిపోయే పరిస్థితి ఏర్పడింది. కానీ యోబు ఎక్కడ కూడా కృంగిపోయినట్లుగా మనం చూడం. ఆయన దృష్టి అంతా ఎవరి మీద ఉందంటే దేవుని మీదే ఉందండి. నా విమోచకుడు సజీవుడని, ఆయన మరలా భూమి మీదకి వస్తాడని నాకు తెలుసు, నేను ఈ శరీరంతోనే నేను ఆయన చూస్తాను అంటాడండి యోబు భక్తుడు. యోబుకి ఎంత బలమైన విశ్వాసం అంటే దేవుని మీద, నా దేవుడు నా కొరకు ఏదైనా చేయగలడు, నా దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు అనేది దేవుని మీద యోబుకున్న విశ్వాసమై ఉన్నది. ఇది దేవుని యొక్క వాగ్దానమై ఉన్నది. నేను సర్వ శరీరులకు దేవుడును అంటాడు. అలాగే నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని దేవుడు అక్కడ మాట్లాడతాడు. కాబట్టి ప్రియుల, దేవుడు చేయలేని కార్యం అంటూ ఏదీ లేదు. యోబు దాన్ని నమ్మాడు. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా దేవుని మీద నుండి నిరీక్షణలో నుండి తొలగిపోలేదు ప్రియులారా. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకే మహిమ కలుగును గాక అన్నాడు. భయంకరమైన శ్రమలు యోబు అనుభవించాడు ప్రియులారా. ఒక్క దినముననే తన బిడ్డలందరినీ కోల్పోవలసి వచ్చింది. ఒక్క దినముననే తన ఆస్తి అంతటిని కోల్పోవలసి వచ్చింది. ఒక్క దినముననే తన పరిస్థితి తారుమారైపోయింది. అయినా కృంగిపోలేదండి యోబు. ఎందుకంటే నా దేవుడున్నాడు. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన నా చేయి పట్టుకొని నడిపిస్తున్నాడా, అంతము వరకు నడిపిస్తాడు. మధ్యలో విడిచిపెట్టే దేవుడిని కాదు నేను నమ్ముకున్నది. నా యేసయ్య నన్నెన్నడూ మధ్యలో విడిచిపెట్టాడు. యోబుకి ఉన్న బలమైన విశ్వాసం ప్రియులారేది. తద్వారా యోబు ఎంతో విశ్వాసంతో జీవించాడు. ఆఖరికి ఆ విశ్వాసం ద్వారానే అన్నిటినీ తిరిగి పొందుకోగలిగాడు. డబుల్ పోర్షన్ పొందుకున్నాడండి. తను పోగొట్టుకున్న వాటన్నిటి కూడా రెండింతలు పొందుకున్నాడు. ప్రియులారా, మీ జీవితంలో మీరు కృంగిపోతున్నారా? శ్రమలు అని బాధపడుతున్నారా? మరొక మాట చెప్తున్నాను, శ్రమలన్నిటిలో కూడా దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టలేదు సుమా, ఎన్నడూ విడిచిపెట్టడు. ఓ భక్తుడట, శ్రమలో నేను కృంగిపోతున్నాను, దేవుడు నన్ను విడిచిపెట్టాడు అనుకున్నాడట. ఆ రాత్రి ఆయనకు దేవుడు ఒక చక్కని దర్శనం ఇచ్చాడట. ఒక సముద్రపు ఒడ్డున నడుస్తూ ఉన్నారట దేవుడు, ఈయన. 2 అడుగులు ఆ ఇసుకలో కనబడుతూ ఉన్నాయి. సడన్ గా కొంచెం దూరం వెళ్ళేటప్పటికి అక్కడ పరిస్థితులు ఏం బాగాలేదు. ముళ్ళు రాళ్లు అన్ని వచ్చినాయి. అక్కడ 1 అడుగులు మాత్రమే పడుతున్నాయట. ఆ అడుగులు కూడా రక్తసిక్తమై పడతా ఉన్నాయట. గాయాలతో పడుతున్న అడుగులు చూశాడట. చూసి ఈ భక్తునికి బాగా బాధేసి, దేవుడు నా శ్రమలో నన్ను విడిచిపెట్టాడు అనుకుని ఈయన ఏడుస్తా దేవుని మీద అసూయతో ఉన్నా అంట. వెంటనే దేవుడు మాట్లాడుతున్నా అంట, నా కుమారుడా నువ్వెందుకు బాధపడుతున్నావు అని దేవుడు పలకరించినప్పుడు, ప్రభువా నువ్వెంత అన్యాయం చేస్తావు అనుకోలేదు, నా శ్రమలో నన్ను విడిచిపెట్టేసావు ప్రభు అని యోబు ఆ భక్తుడు అంటండి ఏడుస్తా ఉన్నాడట. అప్పుడు దేవుడు అన్నాడంట, నా కుమారుడా పడిన ఆ రక్తపు అడుగులు నీయే అని నువ్వు అనుకుంటున్నావా? కాదు నా కుమారుడా, అవి నా అడుగులు. ఎందుకో తెలుసా? నీ శ్రమలో నువ్వు నలిగిపోకూడదని నిన్ను నేను ఎత్తుకుని నడిపిస్తున్నాను అని చెప్తాడు. ప్రియులారా, బైబిల్లో మరొక మాట రాయబడింది. ఒకవేళ శ్రమ శోధన ఏదైనా మనకు వస్తే దాని నుంచి తప్పించుకునే మార్గాన్ని కూడా దేవుడు అప్పుడే ఏర్పాటు చేసి ఉంటాడట. మనం ఏం చేస్తామంటే ఆ మార్గాన్ని గ్రహించలేక, ఆ మార్గాన్ని కనుగొనలేక మనం నలిగిపోతూ ఉంటాం, ఏడుస్తూ ఉంటాం. మన పరిస్థితి అంతా తారుమారైపోయింది అన్నట్టుగా మనం కలవరపడిపోతూ ఉంటాం. అయితే బైబిల్లో ఒక మాట ఉంది, శోధనలో నుండి తప్పించుకునే మార్గాన్ని ఆయన తన బిడ్డలకు కలుగజేస్తాడట. ఆయన ఇంకొక మాట అంటాడు, శక్తికి మించి ఎవరిని శోధింపబడనీయడంట. నిజంగా దేవుడు మన మీద తండ్రి ప్రేమ కలిగి ఉన్నాడండి. కాబట్టి ఒకవేళ
నువ్వు మోయలేని సమస్యలు నీ నెత్తి మీద ఎప్పుడు పెడతాడు అని నువ్వు అనుకోవద్దు. ఆయన ఎప్పుడు పెట్టడు, నువ్వు మోయగలిగిందే పెడతాడు. ఒకవేళ నువ్వు ఏదైనా సమస్యలో నలిగిపోతున్నావంటే దాన్ని నువ్వు భరించగలవు కాబట్టే దేవుడు అనుమతించాడు. అయితే ఒకవేళ ఈ శ్రమలలో దేవుడు నీ నమ్మకత్వాన్ని పరిశీలిస్తున్నాడేమో. నువ్వు ఎంత నమ్మకంగా ఉంటావు, నీ విశ్వాసం ఎంత గట్టిగా ఉంటది, నువ్వెంత బలంగా ప్రార్థనాపూర్వకంగా ఉంటావు, ఇతరులకు నువ్వు సాక్ష్యం చెప్తున్నావుగా, ఇతరులకు యేసయ్యను గురించి చెప్తున్నావుగా, అదే సమస్యలు నీకొస్తే నువ్వెంత నమ్మకంగా ఉంటావు అని ఒకవేళ దేవుడు నిన్ను పరిశీలిస్తున్నాడేమో. నువ్వు భయపడద్దు, కునిగిపోవద్దు, నిలబడు, జయమును స్వతంత్రించుకో. ముగింపులో మాత్రం జయము నీదే ప్రియుడారా. సహోదరుడా, సహోదరి, ఖచ్చితంగా చెప్తున్నాను, జయము నీదే. ఎందుకో తెలుసా? నీ పక్షాన నీకు జయమిచ్చేది జీవము కలిగిన దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు. యేసయ్యను గురించి నాకు బాగా తెలుసండి. ఆయన తన బిడ్డలను ఎన్నడూ విడిచిపెట్టాడు ప్రియులారా, ఎన్నడూ ఎడబాయడండి. తన బిడ్డల కొరకు ప్రాణాన్నే పెట్టిన దేవుడు ఎలా విడిచిపెడతారు అనుకుంటున్నారు? నువ్వు మోయలేని బరువు నీ మీద ఉందని కుమిలిపోతున్నావు కదా, ఒక్క క్షణములో దాన్ని దేవుడు నీ నుండి దాన్ని తొలగించగలిగిన దేవుడు శక్తిమంతుడు, సమర్థుడు. ప్రియులారా, ఒకవేళ నీ శ్రమలో నువ్వు నలిగిపోతుంటే ప్రార్థన చేయమని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అలాగే ఒకవేళ నీకు సంతోషం కలిగిందనుకో, నువ్వు పాటలు పాడాలి. ఎప్పుడు సంతోషం కలుగుతుంది అంటే వాస్తవంగా భయంకరమైన బరువు మోయలేక మోస్తూ 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 కుమిలిపోయి నలిగిపోయి ఆ బరువు అంతా కొద్దిసేపు ఎవరైనా తీసి పక్కన పెడితే అప్పుడెంత విశ్రాంతి దొరుకుతుందో. అందుకే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, మత్తయి సువార్త 11:28 ప్రభువారు చెప్తున్నాడు, ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును అని ప్రభువారు అందరినీ పిలుస్తా ఉన్నారు. ప్రియులారా, ఎందుకు ఆయన పిలుస్తున్నాడు అంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఏదో ఒక భారంతో నలిగిపోతానే ఉన్నాడు. హృదయంలో భారం, మనస్సులో భారం, జీవితంలో భారం, ఆర్థిక సంబంధమైన భారం, కుటుంబ సమస్యలతో భారం, ఇంట్లో ఉన్న కలహాలతో భారం, అనేక రీతులుగా నలిగిపోతా ఉన్నాడు. మానవుని మనస్సు అండి ఒక వస్తువుగాని అయి ఉంటే ఈ పాటికది ఎన్ని మొక్కలై ఉండేదో చెప్పడానికి వీల్లేదు ప్రియులారా. మానవుని మనస్సు ఒక వస్తువు అయి ఉంటే ఎన్ని మొక్కలై ఉండేదో ఇప్పటికీ. ఎందుకంటే అంత నలిగిపోయిన జీవితాలు అనేక మంది ఉన్నాయండి. ఈ కార్యక్రమం చూస్తున్న మీరు కూడా ఒకవేళ అలాగూ నలిగిపోతూ ఉంటే మీరు ప్రార్థన చేయండి, దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడు. క్రింద శ్రమను గురించి చెప్పిన తర్వాత ఆయన చెప్తున్న మాట ఏంటో తెలుసా? సంతోషమును గురించి మాట్లాడుతున్నాడు. శ్రమ అని చెప్పిన దేవుడు సంతోషాన్ని గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే శ్రమలలో సంతోషం ఇవ్వటం యేసయ్య యొక్క ప్రత్యేకత ప్రియులారా. ఇరుకులో విశాలత కలుగు చేయటం యేసయ్య యొక్క ప్రత్యేకత అండి. చింతించుచున్న వారిని ఆనందంతో గంతులు వేసేవారిగా చేయటం యేసయ్య యొక్క ప్రత్యేకత అండి. దుఃఖముతో కుమిలిపోతున్న వారిని ఆనందంతో నాట్యమాడేలా చేసేయటం యేసయ్య యొక్క ప్రత్యేకత ప్రియులారా. కాబట్టి మీ జీవితంలో కుమిలిపోవద్దు ప్రియులారా. శ్రమలో ఉన్న వ్యక్తిని ఆయన విడిపిస్తూ సంతోషం కలిగినప్పుడు ఏం చేయమని చెప్తున్నాడంటే పాటలు పాడండి అని చెప్తున్నాడు. బైబిల్లో పాటలు పాడిన సందర్భాలన్నీ మనం చూస్తే అవి విజయపు సునాదాలుగానే కనబడతాయి, రక్షణ సునాదాలుగానే మనకు కనబడుతూ ఉంటాయి. ప్రియులారా చూడండి, నీతిమంతుల ఇంట్లో రక్షణను గుర్చిన ఉత్సాహ సునాదములు వినబడతాయంట. అంటే పాపము నుండి విడిపించబడి, శాపము నుండి విడిపించబడి, యేసయ్య ఇచ్చిన రక్షణ, యేసయ్య తొలగించిన పాప భారం అంతటిని బట్టి దేవుని స్తుతిస్తూ వీరు పాటలు పాడుతూ ఉంటారండి. తద్వారా దేవునికి మహిమ, ఈ బిడ్డలకు ఎంతో సంతోషము, సమాధానం. ప్రియులారా, మీ కుటుంబంలో రక్షణ సునాదములు వినబడుతున్నాయా? మీలో అనేక మంది రక్షణ పొంది ఉన్నారు కానీ ఆ రక్షణను ఆనందించలేకపోతున్నారు, మీ సంతోషాన్ని మీరు అనుభవించలేకపోతున్నారు. ఎందుకు అలాగూ? మీరు రక్షింపబడ్డారు కదా, మారుమనస్సు పొందారు కదా, బాప్తిస్మం పొందారు కదా, పరిశుద్ధులుగా మార్చబడ్డారు కదా, ఇప్పుడు పరలోక రాజ్యానికి మీరు వారసులు కదా. మరి మీ సెలబ్రేషన్ ఏదండి? మీ నోటిలో ఉత్సాహ గానాలు ఏవండి? మీ నోటిలో ఆనంద కీర్తనలు ఏవండి? మీ కుటుంబంలో రక్షణను గురించిన ఉత్సాహ సునాదములు ఏవండి? కనబడటం లేదు. ఎందుకని ప్రియులారా, ఒకవేళ నువ్వు ఇంకా నీ రాశిలోనే ఉండిపోయావేమో, ఈ దినముననే సంతోషించడం ప్రారంభించు. నీ రక్షణ యొక్క విలువను నువ్వు తెలుసుకోవటం ప్రారంభించు. ప్రియులారా, ఎన్నడూ మీరు కుమిలిపోవద్దు, కృంగిపోవద్దు. దేవుడిచ్చిన రక్షణ చాలా గొప్పది. మనల్ని నిత్య నరకము నుండే రక్షిస్తున్న దేవుడు ఈ లోకంలో ఉన్న సమస్యలను విడిపించడం దేవునికి పెద్ద కష్టం కాదు. నరకములో అనేక రకాలైన సమస్యలు, బాధలు, ఎన్నెన్నో శ్రమలు ఉన్నాయి ప్రియులారా. వాటన్నిటి నుంచి దేవుడు విడిపిస్తున్నాడు మనల్ని. ఈ లోకంలో ఉన్నవన్నీ క్షణికమైన సమస్యలు. మీకు మరొక మాట చెప్తాను,
ఒకవేళ ఈ రోజు నువ్వు ఏ సమస్య చేత నువ్వు నలిగిపోతున్నావో రేపటి దినానికి ఈ సమస్య ఉండదు ప్రియులారా. అందుకే బైబిల్ గ్రంథం చెప్తుంది, సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి అంతా ఒకవేళ ఉన్నా ఉదయానికి ఆ ఏడ్పు సంతోషంగా మారిపోతుందట. అవును ప్రియులారా, దుఃఖాన్ని కలుగు చేసేవాడు సాతాను, కానీ ఆనందం కలుగు చేసేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. సాతాను ఎంతో కాలం ఒక వ్యక్తితో ఉండలేడండి. శోధించాలని చూస్తాడు, బాధ పెట్టాలని చూస్తాడు. ఎంతసేపు బాధ పెట్టగలుగుతాడండి? కానీ ఆనందాన్ని ఇచ్చే దేవుని సన్నిధి చూడండి, ఎంత సన్నిధి దేవుడు మనకిస్తాడు. ఎంతసేపు సంతోషంగా మనం ఉండగలుగుతాం? ఎక్కువసేపు సంతోషించగలుగుతామా, ఎక్కువసేపు దుఃఖపడగలుగుతామా అంటే ప్రియులారా, మనం ఎక్కువసేపు ఆనందించగలుగుతాం కానీ ఎక్కువసేపు ఏడవలేము. ఒక గంట సేపు ఏడవగలుగుతారు, కానీ ఆనందించమంటే రోజంతా అయినా కూడా ఆనందించవచ్చును. ప్రియులారా, దేవుని రాజ్యం శాశ్వతమైంది, సాతాను రాజ్యం అశాశ్వతమైంది. కాబట్టి మన జీవితంలో మనం ఆనందించడానికి ప్రారంభించాలి. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, యెహోవా విమోచించిన వారంట పాటలు పాడుచు ఆనంద సంతోషములు గలవారై సియోనుకు తిరిగి వస్తారట. వారి తలల మీద నిత్యానందముడును అని యెషయా గ్రంథంలో రాయబడుతోంది. ప్రియులారా, మీ తలల మీద నిత్యానందం ఉందండి. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని విమోచించాడు, తన రక్తముతో విడిపించాడు, ప్రతి శాపం నుండి విడిపించాడు, పాపం నుండి విడిపించాడు. తద్వారా మీరు దేవునికి కుమారులుగా మార్చబడ్డారు, పరలోక రాజ్యానికి వారసులుగా మార్చబడ్డారు. కాబట్టి ప్రియులారా, మీరు ఆనందించండి, మీ తలల మీద ఉన్న నిత్యానందాన్ని అనుభవించండి, మీ జీవితంలో ఉన్న రక్షణ ఆనందాన్ని అనుభవించండి. మీలో ఎవరికైనా సంతోషం కలిగితే అతడు పాటలు పాడాలి అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. మన నోట ఎల్లప్పుడూ కూడా ఒక పాట ఖచ్చితంగా ఉండాలండి. వీలైతే క్రొత్త పాటలు రాయాలండి, మనమే రాసి మనం పాడాలి, మన దేవునికి పాడాలి. ప్రియులారా, ఈ లోకంలో కొంతమంది అనుకుంటా ఉంటారు, నాకు అసలు పాటలే రావు బ్రదర్, నేను అసలు ఒక్క పాట కూడా పాడలేను, నాకు నోరు తిరగదు, చదువు రాదు, నాకు పాటలు రావు బ్రదర్ అని చెప్తూ ఉంటారు. కానీ ఒక మాట చెప్తున్నాను ప్రియులారా, పరలోకం చేరిన తర్వాత ఎలాంటి సాకులు ఏమి అక్కడ కనబడవు. నువ్వు ఖచ్చితంగా నోరు తెరిచి పాట పాడాల్సిందే, ఏదో ఒక పాట పాడాల్సిందే. వచ్చి రాని పాట అయినా లేక తప్పులున్నా ఎలాగైనా సరే నువ్వు దేవునికి ఒక పాట పాడాలి, దేవుని నామాన్ని మహిమపరచాలి. రెవరెండ్ పార్క్ అనే ఒక దైవజనుడు ఒకరోజు పరలోక దర్శనాలు చూడటానికి వెళ్ళాయంట. ఆ పరలోకపు గుమ్మం దగ్గర నిలబడగానే ప్రభు వారు చెప్పారంట, ఇప్పుడు ఒక పాట పాడు, ఈ గుమ్మం తెరుచుకుంటుంది అన్నారంట. ఈయన అన్నారంట, ప్రభువా, మా సంఘంలో ఎప్పుడు క్వైర్ ఉంటారు, వాళ్ళు పాటలు పాడతారు, కానీ నేను ఎప్పుడు పాటలు పాడలేదు ప్రభువా అన్నాడంట. అప్పుడు యేసయ్య అన్నాడంట, నువ్వు పాటలు పాడితేనే ఈ గుమ్మం తెరుచుకుంటది, కాబట్టి నువ్వు ఖచ్చితంగా పాట పాడి తీరాల్సిందే అన్నాడంట. అనేటప్పటికీ ప్రభా నాకు పాటలు రాలేదు అని ఏడుస్తా ఉన్నాడంట. అప్పుడు యేసయ్య చెప్పాడంట, దేవదూతలు పాడతారు, వారితో కలిసి పాడు అని చెప్పాడట. ప్రియులారా, అప్పుడు దేవదూతలందరూ యేసయ్యని ఆరాధించడం ప్రారంభించారు, ఈయన పాడటం ప్రారంభించాడు. అప్పుడు ఆ గుమ్మం తెరవబడిందంట. ప్రియులారా, నువ్వు ఆరాధించేటప్పుడు, నువ్వు పాటలు పాడేటప్పుడు పరలోకపు తలుపు తెరవబడుతుందనే సత్యం నువ్వు గ్రహించాలని నేను నీకు తెలియజేస్తున్నాను. పాటలు పాడటం చాలా ఉన్నతమైన భాగ్యం అండి. అది అందరూ పాడలేరు ప్రియులారా. కేవలం దేవుని దూతలు మాత్రమే పాటలు పాడగలుగుతారు, దేవుడు విడిపించిన వారు మాత్రమే పాటలు పాడగలుగుతారు, దేవుడు సంతోషాన్ని ఇచ్చిన వారు మాత్రమే పాటలు పాడగలుగుతారండి. అందరూ పాటలు పాడలేరు ప్రియులారా. దుఃఖంతో ఉన్నవాడు ఏం పాటలు పాడతాడండి? నలిగిపోయే వ్యక్తి ఏం పాటలు పాడతాడండి? ప్రియులారా, దేవుడు నిన్ను విమోచించాడని నువ్వు గుర్తించగలిగితే, దేవుడిచ్చిన రక్షణ ఆనందం నువ్వు అనుభవించగలిగితే నువ్వు పాట పాడకుండా ఉండలేవు, పాట నేర్చుకోకుండా ఉండలేవు, దేవుని స్తుతించకుండా ఉండలేవు. అందుకే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, మీలో ఎవరికైనా సంతోషం కలిగినా అతడు కీర్తనలు పాడవలెను అని చెప్పబడుతుంది. తర్వాత మూడవ అంశం ఏమిటి అంటే, మీలో ఎవరైనా ఒకవేళ రోగి అయి ఉంటే అతడు చేయవలసిన పని ఏంటి అంటే, మొట్టమొదట తను ప్రార్థన చేసుకోవాలి దేవుడిని స్వస్థపరచమని. ఒకవేళ తన ప్రార్థనా శక్తి సరిపోకపోతే, తను ప్రార్థన చేస్తున్నది అంతగా సరిపడకపోతే, ఇప్పుడు ఆ వ్యక్తి ఏం చేయాలంటే మరొకరిని ఎవరినైనా పిలిపించుకొని వారి చేత తను ప్రార్థన చేయించుకోవాలి. సంఘపు పెద్దను పిలిపించవలను అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. సంఘములో పాస్టర్ గారిని పిలిపించాలి, సంఘపు పెద్దలను పిలిపించాలి. తద్వారా వారు ఈ వ్యక్తికి నూనె రాసి ప్రార్థన చేస్తారంటండి. అంటే దేవుని ఆత్మాభిషేకం ఈ వ్యక్తి మీదకి వచ్చునట్లుగా మరొకరు ఈ వ్యక్తితో కలిసి బలపరిచి ఇద్దరు కలిసి ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క శక్తి గల కార్యం అక్కడ జరుగుతుంది. ప్రియులారా, ఈ మర్మం ఏమిటి అని నేను ధ్యానిస్తున్నప్పుడు బైబిల్లో పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఒక విషయాన్ని బయలుపరిచాడు. ఇశ్రాయేలు ప్రజల గురించి దేవుని యొక్క వాక్యంలో తెలియజేస్తూ ఒక మాట రాయబడుతుందండి, మీలో ఒకడు 1000 మందిని తరుమును అంటాడు. అంటే ప్రతి ఒక్క విశ్వాసి యొక్క బలం ఎంత అంటే 1000 మందిని తరమగలిగిన బలం ఉంది. ప్రతి యూదుడికున్న బలం 1000 మందిని తరమగలిగినంత బలం ఉంది. తర్వాత అంటాడు, మీలో 2 10,000 మందిని తరుముదురు అంటాడు.
అంటే మరొక వ్యక్తి జాయిన్ అయ్యేటప్పటికి అక్కడ 0 యాడ్ అయిందండి. 1000 నుంచి 10,000 అయింది ప్రియులారా. అందువల్ల కొన్నిసార్లు ఒకవేళ మీరు సమస్యలతో నలిగిపోతున్నప్పుడు, పోరాడుతున్నప్పుడు, మీరు జయించలేని ఆ పరిస్థితుల్లో మీరు చేయవలసిన పని ఏమిటి అంటే వెంటనే మీ తోటి ఇంకొకరిని ఎవరినైనా సహాయకరంగా పిలుచుకోవాలి. నమ్మకమైన వారై ఉండాలి, పరిశుద్ధులై ఉండాలి, ప్రార్థనాపరులై ఉండాలి. అటువంటి వారిని పిలిపించుకొని మీరు కలిసి ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుని కార్యం అక్కడ జరిగి తీరుతుంది. మన దేవుడు